ప్రియ శ్రోతలకు నమస్కారం. కథల పందిరికి స్వాగతం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ బేతాళ కథ జీవితం పైన మమకారం. ఇంకా కథలోకి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. జీవితం పైన ఎంతో ఆశగలవాళ్లు కూడా తమ ప్రయత్నాలు నిష్ఫలమైతే విరక్తి చెంది ప్రదీపుడిలాగా ఆత్మహత్యకు పూనుకుంటారు కదా. నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనా నీకు విసుగు జనించకపోవటం అత్యాశ్చర్యకరం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ప్రదీపుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విదిశానగరంలో ప్రదీపుడనే ఒక యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. తోబుట్టువులు లేరు. ఆఖరుకు దగ్గర బంధువులు కూడా లేరు. వీటన్నిటికీ తోడు ఇల్లువాకిలి కూడా లేని కారణం చేత వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి అనాథగానే ఉంటూ వచ్చాడు. చిన్నతనంలో ఒక గురువును ఆశ్రయించి వారి ఇంట ఊడిగం చేస్తూ కొద్దిగా చదువుకున్నాడు. అయితే గురుదక్షిణ ఇవ్వలేని ఆ నిర్భాగ్యుడికి గురువు ఏమంత శ్రద్ధగా చదువు చెప్పలేదు. కానీ చాకిరీ మాత్రం బాగా చేయించుకున్నాడు. వాడికి 15-16 రాగానే గురువుగారు వాడితో, ఇంక నీవు పెద్దవాడవైనావు, నీకు చెప్పే చదువంతా అయిపోయింది. ఎక్కడికైనా పోయి ఎవరినైనా ఆశ్రయించి నీ బతుకు వెళ్ళబుచ్చుకో అని సాగనంపాడు. ప్రదీపుడు దేశ సంచారం ప్రారంభించాడు. పక్షులకు గూళ్ళు, ఉడతలకు చెట్ల తొర్రలు, ఎలుకలకు బొరియలు ఉన్నాయి. కానీ వాడికి నిలవ నీడలేదు. రోజుకొక కొత్త ఊరు వెళ్ళేవాడు. దారిలో పగటి కలలు కనేవాడు. తాను చేరబోయే గ్రామంలో ఎవరో తనను చేరదీస్తారని, తనకు అక్కడ జీవనోపాధి లభిస్తుందని, తాను కూడా సమాజంలో చేరిపోయి ఇతరులతో కష్టసుఖాలు చెప్పుకోవటము, వారి కష్టసుఖాలు వినటము జరుగుతుందని ఊహించుకునేవాడు. తీరా ఆ గ్రామం వెళ్ళాక అక్కడ ఎవరూ వాడి విషయం పట్టించుకునేవారు కారు. వాడి మంచి చెడ్డలు విచారించేవారు కారు. ఏ ఇంటనో ముష్టి ఎత్తి ఇంత తిండి తిని ఏ చుట్టు నీడనో పడుకుని నిద్రపోయేవాడు. ఈ విధంగా ప్రదీపుడు 5-6 ఏళ్ల పాటు సంచారం చేశాడు. వాడికి సుఖాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుచేత తాను కష్టాలు పడుతున్నానని కూడా అనిపించలేదు. వాడు ఇతరుల మధ్య సంబంధ బాంధవ్యాలు గమనించి ప్రపంచంలో నిజమైన ఆనందం ఒక్కటేనని గ్రహించాడు. అదేమిటంటే సంతోషం కలిగినా బాధ కలిగినా ఆ కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోవటం. పెద్ద పెద్ద ఇళ్లలో ఉండటము, గొప్ప గొప్ప దుస్తులు ధరించటము, కడుపుకి ఇంత బాగా తినటము నిజమైన ఆనందం కాదు. ఆకలి అయినప్పుడు ఏది తిన్నా ఎంతో రుచిగానే ఉంటుందని, అలసిపోయినప్పుడు చెట్టు కింద నిద్రపోయినా ప్రాణానికి హాయిగానే ఉంటుందని వాడు స్వానుభవం ద్వారా తెలుసుకున్నాడు. వాడికి లేనిదల్లా ఒకటే ఆనందం, ఇతరులతో తన భావాలు పంచుకోవటం. ఎక్కడైనా నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకున్నా, విచారం వెలిపుచ్చినా ప్రదీపుడు వారిని చూసి అసూయపడేవాడు. తనకు అటువంటి స్నేహితులు, బంధువులు లేనందుకు ఎంతో బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు వాడికి తన జీవితం పైన విరక్తి కలిగేది. ఇంత ప్రపంచంలో ప్రతి ప్రాణికి నా అనే ఇతర ప్రాణులున్నాయి. నేను ఒక్కడనే ఎవరూ లేనివాణ్ణి. నేను బతికి ఉండి చచ్చిన వారిలోనే జమ. ఇంతకంటే చచ్చిపోతేనేం, ఎందుకు వచ్చిన తిప్పలు అనుకునేవాడు. లోపల ఆశ అనేది ఉండి వాణ్ణి ఆత్మహత్య అనేది చేసుకోకుండా ఆపింది. ఆ ఆశ మూలానే వాడు భవిష్యత్తు గురించి కలలు కనేవాడు. ఎప్పటికైనా ఎవరో ఒకరు తనను చేరతీసి తమ ఆప్తవర్గంలో చేర్చుకుంటారని వాడికి వెర్రి నమ్మకం. ఈ నమ్మకంతో వాడు అప్పుడప్పుడు ఇతరులను ఆప్యాయంగా పలకరించబోయేవాడు. కానీ వాడికేసి చూడగానే నవ్వేవాళ్ళు నవ్వటం మానేసేవారు. వాడు సమీపించగానే మాట్లాడేవాళ్ళు మాట్లాడటం మానేసి, మేమేదో మాట్లాడుకుంటుంటే పానకంలో పుడకలాగా నువ్వు వచ్చావేమిటి అన్నట్టు వాడికేసి చూసేవారు. వాడు ఒక నిట్టూర్పు విడిచి యువతలకి వచ్చేసేవాడు. చిట్టు చివరకు వాడికి పగటి కలలు కనే శక్తి కూడా పోయింది. జీవితం మీద విరక్తి కలిగింది. వాడు విరూపానగరం కేసి పోతూ ఒక నదిని చేరి అందులో పడి ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. వర్షాల కారణంగా నది పూటుగా ప్రవహిస్తున్నది. అయినా ప్రదీపుడికి ఈతడం చేతవును. అందుచేత నదిలో పడి చావటం కూడా అంత తేలిక పని కాదు. ప్రదీపుడు నదిలో దూకి చేతులు కాళ్ళు పూర్తిగా బలహీనమైపోయేదాకా ఈది ఆ తరువాత నీటిలో మునిగి చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నాడు. అంతలోనే ప్రదీపుడికి ఒక వింత కనపడింది. ఎవరో యువకుడు నదిలో పడి కొట్టుకు వస్తున్నాడు. అతనికి ఈతరాదులాగుంది. తల నీటిపైకి వచ్చినప్పుడల్లా నోటితో గాలి పీల్చి మూలుగుతున్నాడు. ప్రదీపుడు చప్పున నీటిలోకి దూకి ఆ కొట్టుకు వచ్చే యువకుడికేసి బలంగా ఈదుకుంటూ వెళ్ళాడు. ప్రదీపుడు తన శరీరానికి తగలగానే ఆ యువకుడు అతని మెడ గట్టిగా వాటేసుకుని స్పృహ కోల్పోయాడు. వరదలో ఉన్న నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అడ్డంగా ఈదేసరికి ప్రదీపుడు చాలా అలసిపోయాడు. దానికి తోడు ఆ యువకుడు అతని మెడకు గుదిబండలాగా అయ్యాడు. అవతలి ఒడ్డు సమీపంలోనే ఉన్నప్పటికీ
ఇది దాన్ని చేరుకోవటం ప్రదీపుడికి ఎంతో దుస్సాధ్యంగా కనపడింది. ఈ సమయానికి అవతలి ఒడ్డు వెంబడి కొందరి మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు మెల్లిగా ప్రదీపుణ్ణి, రెండో యువకుణ్ణి ఒడ్డుకు చేర్చారు. తరువాత వాళ్ళు తమ యజమానిని చిన్నబాబు చిన్నబాబు అని పిలుస్తూ అతనికి పరిచర్యలు చేయటంలో నిమగ్నులై ప్రదీపుడి విషయం పట్టించుకోలేదు. ప్రదీపుడికి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక యావత్తూ అడుగంటిపోయింది. అతనికి జీవితంపై తిరిగి ఆశ కలిగింది. అతను తడిబట్టలతోనే ఒక కోసు దూరంలో ఉన్న విరూపానగరం చేరుకున్నాడు. వాడు రోజల్లా నగరపు వీధులన్నీ తిరిగి ఎక్కడో ఇంత తిండి తిని సాయంకాలం వేళకు అంబికాలయం చేరుకున్నాడు. కొద్దిసేపటికి ఒక కుటుంబం అక్కడికి వచ్చింది. మనుషులను, వారు ధరించిన దుస్తులను, వారి వెంట ఉన్న నౌకర్లను, ఆ నౌకర్లు మోసుకొచ్చిన సామాగ్రిని బట్టి వాళ్ళు గొప్ప ఇంటి వాళ్ళై ఉండాలని ప్రదీపుడు ఊహించుకున్నాడు. ఆ కుటుంబంలో నడివయసు గల ఒక భార్య భర్త, 16-17 వయసు గల కుమార్తె, 3-4 చిన్నపిల్లలు ఉన్నారు. వారి వెంట ఆడామగ నౌకర్లు 7-8 మంది పళ్ళాలలో కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, కుంకము, పచ్చకర్పూరము మొదలైనవి పట్టుకొచ్చారు. వారంతా ఆలయంలోకి వెళ్లారు. లోపలికి వెళ్ళాక నౌకర్లు యజమానితో, మన చిన్నబాబు గారిని ఈ ఉదయం కాపాడిన మనిషిలాంటి వాడు బయట మండపంలో కూర్చుని ఉన్నాడు అని చెప్పారు. యజమాని వారిని వెంట పెట్టుకుని బయటికి వచ్చి ప్రదీపుణ్ణి సమీపించి, నాయనా నీ పేరేమిటి, మీ దేవురు అని అడిగాడు. వారి సంభాషణ వల్ల ప్రదీపుడే ఆ పెద్ద మనిషి కుమారుణ్ణి రక్షించినవాడని తేలింది. ఇవాళ మా వాడికి జలగండం తప్పటం మాకెంత ఆనందంగా ఉందో నువ్వు ఊహించుకోవచ్చు. అందుకే ఈ పూట అంబికకు పూజ చేయించడానికి అందరము వచ్చాము. నువ్వు కూడా మా వెంటరా. మా అబ్బాయి నీకోసం తెగ కలవరిస్తున్నాడు. తాను బతికి నీవు నదికి బలి అయ్యావేమోనని కూడా ఎంతో దిగులు పడుతున్నాడు అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన ప్రదీపుణ్ణి తన ఇంటికి తీసుకుపోవటమే కాక అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేసి తన ఇంటనే ఉంచుకున్నాడు. ఈ విధంగా ప్రదీపుడు కనిన పగటి కలలు నిజమయ్యాయి. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక్క సందేహం. ప్రదీపుడు ఆ యువకుడి ప్రాణం రక్షించినాక తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఎందుకు మానుకున్నాడు? అతనికి జీవితంపై తిరిగి ఆశ కలగటానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పరోపకారం ద్వారా మనిషికి సమాజానికి మధ్య బాంధవ్యం పెరుగుతుంది. మరొకరికి ఉపకారం చేసే అవకాశం లేని కారణం చేతనే ప్రదీపుడి జీవితం గురించి కలలు కనే శక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే మరొకరి ప్రాణం కాపాడాడో అప్పుడే అతనికి కలలు కనే శక్తి తిరిగి వచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. కథ వినినందుకు ధన్యవాదాలు.